ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. ఆత్మవస్తువు అన్నింటి ఎడలా కూడా ఏ విధంగా సమముగా పరిపూర్ణంగా సమస్థితిలోనే వ్యాపిస్తూ ఉంటుంది. అయితే అటువంటి ఆత్మవస్తువును ఎరిగినటువంటి బ్రహ్మజ్ఞాని రాత్రి అనేది లేక పగలు అనేది లేక ఎల్లవేళలా కూడా రాత్రింబవళ్ళు సమంగా పరబ్రహ్మము యొక్క తత్వముతో క్రీడిస్తూనే ఉన్నాడు. అటువంటి విజ్ఞాని బ్రహ్మమును మననం చేస్తూ ఉంటాడు. అలా ఎల్లవేళలా కూడా మననం చేసినటువంటి వాడే అఖండమైన స్థితిని పొందినవాడే అవుతూ ఉన్నాడు. అలా పొందినవాడే మూడు లోకాల యందు సత్వరజస్తమో గుణాలకు మూలమైనటువంటి ఏ యొక్క స్వర్గ మధ్య పాతాళ లోకాల్లో కూడా పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపుడయ్యే ఉంటూ ఉన్నాడు అని తెలియజేస్తూ అధ సంసారిణ సర్వే గురుగీత జపేనతు సర్వాన్ కామాంస్తు భుంజంతి త్రిసత్యం అనుభాషితం. త్రిసత్యం మమ భాషితం అంటే గృహస్థులందరూ కూడా ధర్మము, అర్థము, కామము వీటినే కోరుతూ ఉంటారు. ఎవరైతే సాంసారికమైనటువంటి జీవితంలో ఇప్పటిదాకా మనం సంసారము అని చెప్పుకున్నది శరీరాల యొక్క స్థితిగతులను గురించి. ఇక్కడ మనం కుటుంబ పరంగా ఉన్నటువంటి వారు భార్య పిల్లలు కలిగినటువంటి వాడిని ఇహ సంబంధమైనటువంటి దానిలో వాడిని సంసార జీవితం అనే అంటారు. అయితే ఆ సంసార జీవితాన్ని అంటే కుటుంబాన్ని గ్రహించినటువంటి వాడు భార్య పిల్లలు కలిగినటువంటి గృహస్థాశ్రమాన్ని స్వీకరించినటువంటి వారు అందరూ కూడా గృహస్థులందరూ కూడా భార్యా పిల్లలతో కలిసి ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా ఏం కోరుకుంటారు అంటే ధర్మాన్ని కోరుతారు. అంటే ధర్మబద్ధమైన ధర్మానికి లోబడి ఉన్నటువంటి విషయాలను కోరతారు. కానీ ధర్మబద్ధమైన ధర్మానికి లోబడినటువంటి కర్మలే చేస్తూ ఉన్నారా? లేదు. ఎందుకు? వారికి కావలసినటువంటి ధన సంపాదన కోసం వాడు ధర్మాన్ని అతిక్రమించినటువంటి ధనాన్ని కూడా కాంక్షిస్తున్నాడు. లేకపోతే సహజంగా గృహస్థుని యొక్క ధర్మం ఏంటి అంటే ధర్మము సాధించుకోవచ్చు, ధర్మాన్ని అనుసరించి అర్థాన్ని సాధించుకోవచ్చు. ఈ ధర్మబద్ధమైనటువంటి అర్థం ద్వారానే వాని యొక్క కోరికను సాధించుకోవచ్చు. ఇక్కడ ఏ విధంగా వివాహము అనేటువంటి చర్య దేనికి లోబడినది అంటే ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి కలిపి ఈనాటి నుండి వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తారు అని 10 మందిని బంధువులను, మిత్రులను, జనాలను, చుట్టుప్రక్కల వాళ్ళని పిలిచి వాళ్ళ చేత అక్షతలు అవి వేసి వారందరికీ కూడా విందు వినోదాలు ఏర్పాటు చేసి ఈ రోజు నుండి వీరిద్దరూ కలిసి జీవించడానికి అనుమతి ప్రజలందరి ద్వారా కూడా అడగకనే అడిగి తెలుసుకున్నట్లు అందరి అనుమతి ప్రకారం వాళ్ళిద్దరినీ ఏకం చేసి వదులుతారు. వారు ఆ విధంగా మైదున క్రియ ద్వారా వారి కోరికలను సఫలీకృతం చేసుకుంటూ సంతానాన్ని కని వారిని పెంచి తీర్చిదిద్దడం కోసం వారు ధర్మాన్ని ఆశ్రయించే ఉంటున్నారా? అంటే ఇప్పట్లో అయితే భార్య భర్త మీద ఇబ్బంది పెడుతుంది, భర్త భార్యని ఇబ్బంది పెడతాడు. అంతేకాదు ఒకరితో ఒకరు పొసిగి ఉండలేరు, ఒక్క విషయంలో సర్దుబాటు చేసుకోలేరు. పిల్లల్ని నీ వంత నా వంత పెంచడం, నేను సంపాదించడం లేదా నువ్వే సంపాదిస్తున్నావా అనేటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలతో కూడుకొని ఒకరితో ఒకరు పోటీ పడి ఎవరు చేయవలసినటువంటి కర్తవ్యం వాళ్ళు చేయకనే ఇద్దరూ కర్తృత్వ అహంకారాదులు పోయి ఆ కుటుంబాన్ని వారిద్దరూ కలిసి జీవించవలసినటువంటి విధానాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. వాళ్ళు చిన్నాభిన్నం చేసుకున్నంత మాత్రాన వాళ్ళలో ఉన్నటువంటి కోరికలు నశిస్తున్నవా? లేదు. అతడు వేరే దారి చూసుకుంటాడు, ఈమె వేరే దారి చూసుకుంటుంది. అప్పుడు సతీ
పతివ్రతకి అనేటువంటి సలక్షణాలు, ధర్మబద్ధమైన లక్షణాలు ఏమైనా నిలిచి ఉంటున్నాయా? అస్సలు ఉండడం లేదు. తల్లి తండ్రి ఒక దారిన మరొక దారిన పోతూ ఉన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు? వాళ్ళను అనుసరించే వాళ్ళ వయసుకు తగినటువంటి కార్యాలు, క్రియలు, నేరాలు, ఘోరాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళడానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు గారా? బాధ్యతారహితమైనటువంటి తల్లి తండ్రి ఉండడం వల్ల ఆ పిల్లలు ఏం చేస్తారు? అలాగే వారినే అనుసరిస్తూ వారు ఆ విధమైన క్రియలు చేస్తూ పిల్లల్ని చేయవద్దని మళ్ళీ వాళ్ళని నిషేధం అనేటువంటిది చూపిస్తూ ఉంటారు. మీరు చేస్తే తప్పు అంటే పెద్దలు చేస్తే ఒప్ప కాదు కదా. అందుకే ధర్మం అనేటువంటిది ప్రతి జీవి పట్ల కూడా ఒక ధర్మం ఉన్నది. ఆ ధర్మం అనేటువంటిది మనువు పాటించిందా? మనువు మనకి చెప్పిందా? అంటే మనువు కంటే ముందు మనకు ప్రకృతి విధించింది. ప్రకృతి విధించినటువంటి ధర్మాన్ని మనువు మొట్టమొదట స్వయంభవ మనువే కాబట్టి మనల్ని ఈ ప్రజాపతి సృష్టికర్త మూలమైనటువంటి వాడు ఆయన నుండి వచ్చినటువంటి ధర్మాలలో అంటే మను ధర్మశాస్త్ర ప్రకారం అని చెప్పవచ్చు. అయితే ఆయన రూపొందించినటువంటి ధర్మబద్ధంగా మనం అనుసరిస్తున్నామా, ఆచరిస్తున్నామా? చెప్పుకోవడానికి కనీసం మనుధర్మ పాలన అనేటువంటిదైనా మనకు తెలుసా? అసలు ఆ మనువెవరో తెలుసా? ప్రకృతి విధించినటువంటి ధర్మాలేవో తెలుసా? ఆ ధర్మ ప్రకారమే అంటే అవతల వారికి ఏ హాని లేకుండా, యువతల వారికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ధర్మబద్ధమైనటువంటి సంపాదన అంటే మన కడుపులు కూడా నిండవు. అప్పుడు మనం ఈ ధర్మబద్ధానికి లోబడి శరీరాలను పోషించుకోలేని ఈ ధర్మం మనకెందుకు? భార్యను పోషించడం, సుఖపెట్టడం ధర్మం, అది బాధ్యత కానీ ధర్మం కాదు. మరి పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించి విదేశాలకు పంపటం అనేటువంటిది ధర్మం కాదు, అది బాధ్యత. అంతేకాని బాధ్యత అనేటువంటిది, ధర్మం అనేటువంటిది పిల్లలు వారి యొక్క స్వశక్తి వచ్చేటంత వరకు విద్యాబుద్ధులు తల్లిదండ్రులు కానీ దగ్గరలో ఉన్న ఉపాధ్యాయ పాఠశాలలు కానీ నేర్పుతాయి. అయితే అది ధర్మబద్ధంగానే జరుగుతుందా? అందరం కూడా కార్పొరేట్ స్కూల్స్లో వేస్తున్నాం. డబ్బుకు మనం వెనకాడడం లేదు. ఆ డబ్బు ధర్మబద్ధంగా వస్తుందా? కాదు, అధర్మబద్ధంగానే వస్తుంది. ధర్మానికి లోబడి ఉన్నటువంటి డబ్బా కాదు. ధర్మ ప్రకారమే మనం ఆర్థికాన్ని సమకూర్చుకుంటున్నామా? అందుకే గతంలో చెప్పబడిన ప్రతి ఒక్క గృహస్థు కూడా ధర్మానికి లోబడినటువంటి అర్థ సంపాదనే ఉండాలి. ఆ ధర్మానికి లోబడినటువంటి అర్థ సంపాదన ద్వారా మాత్రమే కోరికలు తీర్చుకోవాలి. ఏ కోరికలు అంటే తను కట్టుకున్నటువంటి భార్య ద్వారా మాత్రమే తన యొక్క శారీరక మైథున క్రియల ద్వారా తన యొక్క సంతోషాన్ని తృప్తి పడాలి అని చెప్పడంతో ఇక్కడ ఏమవుతుంది? ఒక్కటైనా ధర్మబద్ధంగా ఉన్నదా? లేదు, అన్నీ అధర్మబద్ధంగానే ఉండి ధర్మబద్ధమైనటువంటి విషయాన్ని గురించి ధర్మంగా వచిస్తూ ఉంటే ధర్మంగా ఎంత మట్టికి ఉన్నాము అనేటువంటిది ఎవరికి వాళ్ళం కనుక మన హృదయం మీద చెయ్యి వేసుకొని, హృదయము అంటే గుండె కాదు, హృదయము అనేటువంటిది దహరాకాశము, సహస్రార స్థానము, తల శిరము యొక్క పై ఉపరితల భాగము, అక్కడ చెయ్యి వేసుకొని మనకి మనం ఎవరికీ చెప్పనవసరం లేదు. మనం ధర్మబద్ధంగా ఉన్నామా? మనం ధర్మబద్ధంగా ఉంటే ఈ లోకమంతా మారిపోతుందా? అంటే లోక సంబంధమైన నీకో దేహం ఉన్నదిగా, అది మారుతుంది. ఈ దేహాల సముదాయమే కదా లోకమంతా. అది ఎప్పటికో మారుతుంది వాళ్ళకు కలిగినప్పుడు. ముందు మనకు కలిగినప్పుడు మన దేహానికి హాని కలగకుండా, మన దేహం మళ్ళీ కూడా ఏ నీచమైనటువంటి ఏ కుక్కటమో కాకిలాగానో పుట్టకుండా మనం మళ్ళీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకునేటువంటి జ్ఞాన మార్గంలో నడవాలి అంటే మనం గృహస్థులమై ఉన్నాము కదా. ఆ గృహస్థ జీవితంలో భార్యని పోషించడం, బిడ్డల్ని ఉద్ధరించడం అనేటువంటిది మన బాధ్యత కదా. ఆ బాధ్యత తగినట్టుగా ఈ యొక్క ఉన్నాయి కదా, ఏంటి? కాళ్ళు చేతులతో కూడినటువంటి కలేభరం ఉన్నదిగా, తత్సంబంధమైనటువంటి కర్మ ప్రవృత్తులు ఉన్నాయిగా, వాటిని సాధించి భార్యా బిడ్డలను పోషించు. ఆ విధంగా చేసేటువంటి ధర్మ సంబంధమైనటువంటి విషయంతో నీవు దానిని సాగించు అని చెబుతూ, అంటే గృహస్థులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు? ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, కోరికలు కోరుతూ ఉంటారు, ధనాన్ని కోరుతూ ఉంటారు. అది ధర్మబద్ధమైనదా కాదా తర్వాత సంగతి. మనం సంతోషపడ్డామా లేదా?
మనం ఇంత సంపాదించామా లేదా, మనం ఎలా సంపాదించామనే కారణం తీసి ప్రక్కన పెట్టు, మనం ఎంత సంపాదించామనేది లెక్క అని మూర్ఖపు వాదనలు చేస్తూ నాస్తికత్వంతో హేతువులు ఉన్నప్పటికీ కూడా వాటిని కాలరాసి మరి నిషిద్ధమైనటువంటి విషయాలను మాట్లాడుతూ అదే తెలివితేటలు అని తనకు తానే అంటే తన యొక్క శరీరాన్ని తనే అభిమానం చేసుకుంటూ అభినందించుకుంటూ ఉండేటువంటి వారు అనేటువంటిది అవసరార్థం తీర్చుకునేటువంటి గృహస్థ సంబంధమే కానీ వాస్తవానికైతే గతంలో ఉన్నటువంటి ధర్మ అర్థ కామాలను కోరేటువంటి గృహస్థులు అందరూ కూడా ఈ మూటినే కోరుతూ ఉంటారు. ధర్మము అంటే మానవ ధర్మం ఏంటి? డబ్బు సంపాదించడం. మానవ ధర్మం ఏంటి అంటే సుఖపడటం. ఇదేనా? కాదు. మానవ ధర్మము అంటే వాడు పరమపురుషార్థమైనటువంటి మోక్షాన్ని పొందడం. ఆ మోక్షము అనేటువంటిది తనకి ఏ లోక సంబంధమైన, దృశ్య సంబంధమైన, దేహ సంబంధమైన, ప్రకృతిపరమైన, విశ్వవ్యాప్తమైన, పంచభూతాలకు లోబడిన ఏ మోహమైతే అతిశయిల్లి ఉంటుందో దాన్ని నశింపజేసుకోవడం. ఆ మోహము క్షయించిందా వాడు మోక్షతత్వాన్ని పొందినట్లే కదా. ఆ విధంగా అంటే గృహస్థులందరూ కూడా ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని కోరుతూ ఉంటారే కానీ దాని ద్వారా అంటే ధర్మబద్ధమైనటువంటి ఆర్థిక సంపాదన, దానికి లోబడినటువంటి కోరికలను తీర్చుకోవడము అయితే దాని ద్వారా వాళ్ళు మోక్షాన్ని కూడా కావాలి అంటారు. ధర్మానికి లోబడి చేసిన వాళ్ళైతే. అధర్మానికి లోబడిన వాళ్ళకైతే అసలు ధర్మమే లేదు వాళ్ళ దగ్గర. ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారు? పశుతుల్యంగా, పశుప్రాయులుగానే అజ్ఞానజనితమైనటువంటి దేహాలను సుఖింపచేయడం కోసం ఎట్లా చేసినా, ఎంత అలంకరించినా, ఎంత భూషించినా, ఎంత అతులితమైన వస్త్రాలు తొడిగినా, ఎన్ని చందన లేపనాదులు, సువర్ణ మరి సువాసనాభరితమైనటువంటి లేహ్యాలను శరీరానికి పూసుకున్నప్పటికీ కూడా ఆ శరీరం కుళ్ళుల్లో పడి ఒకనాటికే ఆ శరీరం నశించిపోవలసిందే. అందుకు కాబట్టి నశించేదానికి ఇంత పాఠవం చేస్తే నశించనటువంటి శాశ్వతంగా సమస్తము ఏకవస్తు రూపము వ్యాపించి ఉన్నదే ఆ తత్వం నుండి మనం వచ్చాం. మన తత్వం అదే. మన స్థితి మనం తెలుసుకోలేక ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాము. మన ఇళ్ళు, మన సుఖము, మన సౌందర్యము, మన సర్వేక సమస్తము అదిగే ఆ పరమాత్మ వస్తువే అని ఎవడికైతే త్రికరణ శుద్ధిగా కలుగుతుందో వాడు మాత్రమే మోక్షం కోసం ప్రయత్నం చేస్తాడు. అయితే అటువంటి గృహస్థులు పరమ భక్తి శ్రద్ధలతోటి, ఎటువంటి గృహస్థుడు ధర్మాన్ని, ధర్మబద్ధమైన ఆర్థిక సంపాదనను దానితో సంపాదించిన ధర్మబద్ధంగా సంపాదించినటువంటి వస్తువుతోటి తన యొక్క కోరికలను తీర్చుకోవటం, ఈ మూడు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు వాడికి మోక్షం కావాలి అనేటువంటి ఆలోచన కలగడం అనేటువంటిది సహజం. అయితే అటువంటి గృహస్థులంతా కూడా ఏం చేస్తారు? పరమ భక్తి శ్రద్ధలతోటి గురుగీత జపాన్ని చేస్తారు. అట్లా చేసినప్పుడు గురుగీత అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి సత్యాస్త్రం, ఆ శ్రీ గురుగీత అనేటువంటి జపాన్ని, దీనిలో ప్రతి అక్షరము కూడా మంత్ర సమానమే. ఆ మంత్రతుల్యమైనటువంటి దీనిని జపం చేసినప్పుడు ఏ కొరత కూడా వారికి ఉండదు. మరి మాకు ఇది తక్కువ అనేటువంటి భావన తోచదు. ఇది మాకు లోపము, ఇది మాకు కొరత, ఇది ఉంటే బాగుంటుంది అనే భావన ఉండదు. ఎందుకు అంటే కొరతను, లోపాన్ని చూపించి ఇంకా ఇంతకంటే ఆనందం కావాలి అనేటువంటి ఏదైతే ఉన్నదో అది ఎట్లా అంటే ప్రపంచానికి లోబడిపోయినటువంటి ఏ అంతరేంద్రియాలు ఉన్నవో అవన్నీ నశించిపోయి జ్ఞాన సంబంధమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటిదే లభిస్తుంది. ఆ యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి మనసు ద్వారా ఏమవుతుంది అంటే ఆ మనసు శుద్ధమైన సంకల్పాలే చేస్తుంది, పారమార్థికమైనటువంటి చింతననే చేస్తుంది చిత్తము. మరి సునిశ్చయమైనటువంటి భగవత్ వస్తువు తప్ప మరొకటి లేదు అని నిశ్చయిస్తుంది బుద్ధి. అది సర్వవ్యాపకమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపం అయితే ఉందో అదే నేను అని సంకల్పిస్తుంది అహంకారం. ఈ విధంగా అవన్నీ అలా శుద్ధపడిపోయినప్పుడు వాడు ఏమై ఉంటాడు ఇక అంటే
అంటే ఇవన్నీ శుద్ధపడిపోవాలి అంటే దీనికి మూలం దేని ద్వారా శుద్ధపడతాయి అంటే కేవలం గురుగీతా శాస్త్రం యొక్క జపము ద్వారా, శ్రీ గురుగీత యొక్క పఠనము ద్వారా లేదా శ్రవణము ద్వారా ఇవన్నీ కూడా నిష్టగా నియమాతి క్రమంగా దీనిని రోజు ఎల్లయడల దీనిని పఠిస్తూ జపిస్తూ ఉంటే ఏ కొరత ఏ లోపము ఉండనే ఉండదు. లోపభూయిష్టమైనటువంటి అంతరేంద్రియాలు కూడా సౌభాగ్యవశముతోటి జ్ఞాన పరిపూర్ణాలే అయిపోతాయి. అలాగా అయిపోయి ఇక సర్వ సౌభాగ్యాలతో కూడా పూర్ణమై ఉంటుంది. వానికి లేని భాగ్యం లేదు. సర్వ సౌభాగ్యాలతో తొలతూగుతూ ఉంటాడు. నిజమైనటువంటి సుఖంలోనే ఉంటూ ఉంటారు. అంటే వారు ఏది కోరినప్పటికీ కూడా వారి మనసులో ఏదైనా కావాలి అనే కొరత అనేది ఏర్పడితే అది వెంటనే ఫలిస్తుంది. ఇది దేని ద్వారా ఫలిస్తుంది అంటే శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల, శ్రీ గురుగీత జపము వల్ల ఇది కోరిన వెంటనే వానికి ఏ లోపము ముందుగానే ఉండదు. ఒకవేళ ఏ కొద్దిపాటి 1, 2 అది లోపించినా అవి కూడా వాడిని పూర్ణకాముణ్ణే చేసి వెంటనే సిద్ధిస్తాయి. అంటే ఈ విషయము ఏ విధంగా చెప్పడం, అందుకే కదా ఏమని సర్వాన్ కామంస్తు అంటే సర్వాన్ కామాంస్తు ఎవ్వడు ఏది కోరితే గురుగీత యొక్క పఠనము చేసేటువంటి వానికి భుంజంతి త్రిసత్యం మమ భాషితం అంటే 3 సార్లు చెప్పబడింది. ఏమని అంటే వారు ఎటువంటిది కోరినప్పటికీ కూడా అది వెంటనే ఫలిస్తుంది. అంటే ఈ విషయము త్రిసత్యం మముభాషితం ఏ విధంగా అంటే సత్యము 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 అంటే ఇది నిజము అని దృఢత్వం కోసం తెలియజేస్తూ సత్యం సత్యం పునఃసత్యం ధర్మసారం మయోదితం గురుగీత సమం స్తోత్రం నాస్తి తత్వం గురోహ పరం. అంటే కాబట్టి ఇంకా పరమాత్ముడు పరమశివుడు ఈ విధంగా పార్వతీమాతతో చెప్తూ, ఓ దేవి, నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి సకల వేదాంత సారమైన ధర్మరహస్యమైనటువంటి శ్రీ గురుదేవుని యొక్క తత్వమే తెలియజేశాను. వారి యొక్క జ్ఞాన సంపత్తి మహాత్మ్యము కూడా మొదలగు విషయజాతమంతా కూడా సత్యము మరియు కూడా సత్యమే. అంటే విచారించి చూసినట్లయితే గురుగీతతో సమమైనటువంటి స్తోత్రం లేదు. కాబట్టి ఆ గురుగీత పఠనము శ్రవణము చేసి దానినే మననం చేసేటువంటి వానికి మరి అది ఎల్లప్పటికీ కూడా సత్యమైనటువంటి అనుభవాన్నే ఇస్తూ ఉంటుంది. అంటే దానితో సమానమైనటువంటి స్తోత్రం ఏదైనా ఉన్నదా? లేనే లేదు. ఎలాగంటే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము కంటే కూడా యథార్థమైన తత్వం మరొకటి ఉన్నదా? లేదు కదా. అలాగనే జన్మ తరించడానికి శ్రీ గురువునే శరణు పొందాలి అని చెబుతూ, ఎలాగంటే దేవి, నేను ఇప్పటి వరకు చెప్పినదంతా కూడా సకల వేదాంత సారము. ఏ వేదాలు చెప్పినా ఆ వేదాల చివర చెప్పబడినటువంటి సమాప్తమయ్యేటువంటి జీవునికి ముక్తత్వాన్ని ఇచ్చేటువంటి ఏ యొక్క మరి విదేహముక్తి కలిగించేటువంటి ఏ వేదాంత సారమైతే ఉన్నదో అదే ధర్మరహస్యము. అంటే ధర్మాలలో కూడా గుప్తంగా గావించబడినది. ఆ రహస్యమైనటువంటి ధర్మాన్ని అంటే శ్రీ గురుదేవుని యొక్క తత్వమే. ఆ రహస్యమైనటువంటి ధర్మం ఏమిటి అంటే శ్రీ గురుదేవుని యొక్క తత్వం. ఆ తత్వాన్ని గురించి వారి యొక్క అంటే శ్రీ గురుదేవుని యొక్క జ్ఞాన సంపదన గురించి, ఆయన యొక్క జ్ఞానం ద్వారా ఆయనను ఆశ్రయించినటువంటి భక్తులు వారు పొందనటువంటి విషయమే లేదు. వారి యొక్క ఇచ్ఛానుసారముగా సర్వము సిద్ధింపజేసుకునేటువంటి సమర్థత శ్రీ గురుమూర్తి యొక్క అనుగ్రహం వల్లే సిద్ధిస్తుంది అని చెబుతూ, అంతేకాదు వారి యొక్క మహాత్మ్యము అంటే వారి జ్ఞాన సంపద కానీ మహాత్మ్యం కానీ మొదలైనటువంటి ఏ విషయజాతమైతే ఉన్నదో, ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాల గురించి ఎన్ని చెప్పుకున్నామో అదంతా కూడా సత్యం సత్యం పునఃసత్యం. అది నిజమే మరియు ఇంకా నిజమే అని చెబుతూ, అది గనక విచారించి చూసినట్లయితే అంటే
మరి దీని మీద ఎవరికైనా సందేహం ఉన్నది. సందేహం ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ప్రయోగించి పరీక్ష చేయాలి. పరీక్ష చేసినప్పుడు దాని యొక్క పరిశోధన ద్వారా దాని యొక్క నిజస్థితి అనేది ఎరుకబడుతుంది. కాబట్టి అలా సందేహం ఉన్నదనుకో, ఒకవేళ సత్యము ముమ్మాటికి సత్యము అని చెప్తూ ఉన్నారు కదా, అలా విచారించినట్లయితే గురుగీతతో సమానమైనటువంటి స్తోత్రము లేదంటున్నారు. అది ఎలా సాధ్యము అని అంటే దాన్ని పరీక్షించు. దాని ప్రకారం నీవు 40 రోజులు 3 మాసాలు 6 మాసాలు మొదలుపెట్టు. 1 సంవత్సర కాలం నిర్విరామంగా భక్తితో కూడుకొని శ్రద్ధాసహితముగా నీవు ఈ గురుగీతను చక్కగా నియమానుసారంగా 1 సంవత్సర కాలం దీనిని పఠించు. దీని ద్వారా నువ్వు అనుకున్నటువంటి సిద్ధిని పొందలేకపోయావనుకో, అప్పుడు ఇది అబద్ధము అని చెప్పవచ్చు. కానీ ఇది సత్యము అని పరమ కళ్యాణకారకుడైన మంగళప్రదుడైన శ్రీ మరి ఈ జ్ఞానబోధన గావించేటువంటి ఈశ్వర శక్తి అయిన పరమేశ్వరుడే వచించేటప్పుడు ఇది సత్యము వేదాంత శాస్త్రాల ప్రకారం కూడా శ్రీ గురుతత్వముతో కూడినటువంటి శ్రీ గురుగీతతో సమానమైన స్తోత్రము లేదు అనేటువంటి దానిని గురించి చెబుతూ ఇదే సత్యము అని చెప్తూ ఉన్నారంటే, మరి దానిని గురించి మనం విచారించాలి అంటే దానికి తగినటువంటి పరీక్షను మనం ఎదుర్కోవాలి కదా, మనం పరిశీలించి చూడాలి కదా. పరిశీలించాలి అంటే దానిని అనుసరించాలి కదా. అప్పుడు తత్సంబంధమైనటువంటి ఫలితం వెలువడిందా లేదా చూసుకుని అప్పుడు సత్యమో అసత్యమో అప్పుడు కదా నిజ నిర్ధారణ చేసుకునేది. ఇది ఎవరైతే నిజభక్తితోటి నిజముగా ఎవరు భక్తియుతముగా ఎవడైతే దీనిని అనుసరిస్తాడో వాని యొక్క అనుభవం ప్రకారం ఇది సత్యము. ఆ విధంగా మనం అనుసరిస్తే మనకు కూడా అటువంటి అనుభవమే సత్యము. ఏ విధంగా అదే సిద్ధిస్తుంది కాబట్టి ఆ విధంగా అందుకే ఇది నిజముగా కూడా ఇది నిజమైనది, ఇది సత్యముగా కూడా ఇది సత్యమైనది అని చెబుతూ, అంటే ఈ శ్రీ గురు పరబ్రహ్మస్వరూపము కంటే ఇటువంటి విషయాలను విదితం చేయడానికి, ఇటువంటి విషయాలను కూలంకషంగా తెలియజేయడానికి కూడా శ్రీ సద్గురుమూర్తి యొక్క అనుగ్రహమే కదా ఉండవలి. అటువంటి శ్రీ సద్గురు స్వరూపము అంటే శ్రీ గురు పరబ్రహ్మ స్వరూపము కంటే యథార్థమైనటువంటి తత్వము మరొకటి ఉన్నదా? లేదు. ఎందుకు? అజ్ఞానాన్ని నశింపజేసి జ్ఞాన మార్గాన పయనింపజేసి వాని యొక్క జీవత్వం నశించి శివత్వాన్ని పొందింపజేసేటువంటి కరుణ శ్రీ గురుదేవునికి మాత్రము తప్ప ఇంకెవరికి ఉంటుంది? కాబట్టి ఆ కరుణ కలిగినటువంటి శ్రీ సద్గురుదేవునే శరణ పొందాలి కదా అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.